హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్. ఈ రోజైతే కొద్దిగా లేట్‌గా అయితే లేచాను. ఎందుకంటే మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ అవసరం లేదు. అయితే స్కూల్‌కి అయితే రెడీ చేసి టిఫిన్ అయితే పంపియాలి. రాత్రి అయితే ఫుల్ వర్షం అయితే పడింది. చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి. చెట్ల మీద ఉన్న దుమ్ము, ధూళి మొత్తం అయితే కొట్టుకొని పోయినట్లుంది. ఇంకా ఇక్కడైతే మా ఇంటి ముందున్న చెట్లు కూడా అయితే పచ్చగా కనపడుతున్నాయి. మేమైతే మనీ ప్లాంట్ అయితే ఇక్కడైతే సెట్ చేశాను. ఇంకైతే ఇలా దారాలు అయితే కట్టాము. ఇవి నూలి దారాలు. వీటినైతే ఇలా పైకి అయితే కట్టేశాను. వీటికి కట్టేసి మనీ ప్లాంట్ తీగలన్నిటిని అయితే ఈ దారానికి అయితే అల్లిస్తున్నాను. ఈ దారం అల్లించేసరికి ఏమో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా ఈ పాట అనేది పెద్ద గాలి వచ్చినప్పుడు కింద పడిపోకుండా దీనికైతే ఇలా బ్లాక్ వైర్ ఉంది కదా, దాన్ని అయితే కట్టి సెట్ చేసేసాము. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇంక మా బుడ్డిదైతే కింద ఉంచితే ఆ చెట్టు కొమ్మలని, ఆకులని అన్నిటిని అయితే కోసేస్తుంది. అందుకే ఇలా పైన అయితే సెట్ చేసేసాము. ఇంకా తర్వాత అయితే బట్టలన్నీ అయితే మిషన్‌కి అయితే వేసేసాను. ఇక్కడ బట్టలు అయితే మావి సెపరేట్‌గా, పిల్లలవి సెపరేట్‌గా అయితే వేసేస్తాను. ఇంక ఇంట్లో బయట అయితే కసువు చిమ్ముకొని బండలైతే తుడిచేసాను. ఇంక ఇప్పుడైతే ఇంటి ముందల అయితే ఒక చిన్న ముగ్గు అయితే వేస్తాను. ఈ రోజు అయితే ఒక చిన్న మెలికల ముగ్గు అయితే వేద్దాం అనుకుంటున్నాను. మరి ఎలా వస్తుందో చూడాలి. నాకు మెలికల ముగ్గులు అయితే అంతగా రావు. కానీ ఎప్పుడు అవే కాదు కదా, ఇవి కూడా ట్రై చేద్దామని ట్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మా బుడ్డిదైతే టెడ్డీ బేర్‌కి అయితే దాని చొక్కా పాయింట్ తెచ్చుకొని వేస్తుంది. చలి పెడుతుందని చెప్పిందంట. అందుకని వేస్తున్నాను అని చెప్తుంది. ఇంక ఇక్కడైతే నేను పొద్దున్నే హాట్ వాటర్ అయితే కాస్తున్నాను. ఇంకా అలా హాట్ వాటర్ అయితే తాగేసాక చాయ్ అయితే పెడుతున్నాను. ఇంకా తర్వాత మా సహస్రాకైతే స్నానం చేపిచ్చి రెడీ అయితే చేశాను. ఇంక ఈరోజు టిఫిన్ అయితే దోస అయితే వేస్తున్నాను. బాక్స్‌లోకి అయితే స్పెషల్‌గా ఉండాలి అని చెప్పింది. అందుకే క్యారెట్, బీట్రూట్‌ని అయితే తురిమేశాను. అలాగే ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి దోస మీద అయితే వేసేసి, ఇంకా దాంతో పాటు ఈ క్యారెట్, బీట్రూట్ తురుమును కూడా వేసి కొద్దిగా ఆయిల్ వేసి అయితే దోస అయితే పోసేసాను. సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంది టేస్ట్ అయితే. ఒక్కసారి చూపించాక ఇంట్లో కూడా అదే తింటా అంది. సరే అని ఇంట్లోకి కూడా అదే వేశాను. ఇంకా మా బుడ్డిది కూడా అయితే దాన్నే తినేసింది. చాలా టేస్టీగా అయితే ఉంది ఇలా దోస వేయడం వలన. ఇంకా తర్వాత అయితే మా సహస్రాకైతే జడలు అయితే వేస్తున్నాను. నేను మా బుడ్డిది కూడా అయితే రెడీ అయిపోయాము. ఈరోజు అయితే మా సహస్రాన్ని అయితే స్కూల్ దగ్గర నేనే దింపడానికి అయితే వెళ్తున్నాను. ఇదండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.